చేయకపోతే మళ్ళీ జగనన్నే వస్తారు. జూనియర్ జగన్ అని. ఒక యుద్ధం చేయాలంటే కానీ అక్కడ నన్ను నెట్టేశారు. అదృష్టం, ఆ పరమశివుడు అనుగ్రహం అన్నీ ఉంటే ఎంతేశారు సార్. ఏదో పావలా రూపాయి ఇస్తారు, అవి సరిపోతాయా? ఈరోజు కడుపయింది, ఈ రోజే కనేస్తారా? 2 నెలల టైం కావాలి. 9 నెలలు టైం కావాలి కదా. బాగా అర్థం చేసుకున్నాను, తిరిగాను, కొంతమంది పెద్దవాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ ద్వారా అవకాశాలు రావడం, ఏదో పావలా రూపాయి ఇస్తే అది మనం పెట్టుకుని ముందుకెక్కడం, మాట్లాడడానికి కూడా అంత అర్హత లేనట్టు చూస్తున్నారు అన్నమాట. రేపు అనే ఒక విధానం వచ్చేసింది. అది అంటే ఒకదానికి పోతే ఇంకోటి జరిగింది. అంటే మనం కింద నుంచి వచ్చాం కాబట్టి, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అన్ని చూస్తూ వచ్చాం కాబట్టి అవన్నీ మనకు తెలుసు. ఏ కవ్వాలి అఖండ జోల ప్రజోల కరోల ద్రమిష్టిని మచ్చమ శీర్షభక్షిని దుమ్ కల్లా జుమ్ జుమ్ అడ్డుపయని హచ్చనంద స్వరూపిని మాత చలించిన ప్రకారం వెంట వెన్న పక్షులు చెప్పి ఆ నెత్తుట్లో వేసావు సహజ శోచని కదో ఈ పగిరికి చావు లేదు పగిరు అమరుడు. మాట్లాడవే. కొంతమంది పేటిఎం బ్యాచెస్ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ గురించి మనం కింద స్థాయి నుంచి తీసుకురావాలన్నదే పాయింట్. మన రాజమౌళి సార్ అయితే వీళ్ళు మన ప్రపంచ మార్కెట్ దాటిపోయారు. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ యావత్తు ప్రపంచానికి చాలా చెప్పారు. జగన్ సంబంధించి క్యారెక్టర్ నేను చేశాను. అండ్ మీకు రాజకీయంగా ఇష్టమైన నాయకులు ఎవరు? నాన్నగారు, తాతగారు మాత్రం ఉన్నారు పార్టీలో, వాళ్ళు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయారు, మా అన్నగారు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. కూటమిలో ఉన్న ఇద్దరు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా కూటమిలో వీళ్ళకి సఖ్యత లేదు. ఆయనకి నిజంగా రాజకీయంగా ఎదగడం కోసం కానీ లేదా జనం కోసం కానీ అంత పాటుపడాల్సిన అవసరం ఉందంటారా? ఎక్కడ పేద ధనిక అనే భేదం ఉండకూడదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఓసీ అనే భేదాలు ఉండకూడదు, మొత్తం సమాంతరంగా బతకాలి, మరో ప్రపంచాన్ని సృష్టించాలన్నది నా పాయింట్. చేయకపోతే మళ్ళీ జగనన్నే వస్తారు. రాజకీయంగా చూడాలి కానీ వ్యక్తిగతంగా చూడకూడదు. హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఆయన్ని చూస్తే యూట్యూబ్లో జూనియర్ జగన్ అని మురిసిపోతూ ఉంటారు. అంటే ఆయన హావభావాలతో పాటు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆయన మాట్లాడే విధానం ఏంటి, నిజంగా జగన్ తలపిస్తున్నట్టుగా ఉంటుందని చెప్పి ప్రజలు అంటూ ఉంటారు. ఆయన ఎవరో కాదు, సునీల్ రావినతుల గారు. ఆయన ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. హాయ్, నమస్తే అండి. సునీల్ గారు. నమస్తే. సునీల్ గారు అంటే కన్నా జూనియర్ జగన్ అంటాం జగన్ కానీ మీరు కానీ ఇష్టపడతారు అనుకుంటున్నాను. లేదన్నా, అమ్మ నాన్న పెట్టిన పేరు సునీల్ రావినతుల. ఓకే. ప్రజలు, కొంతమంది పెద్దవాళ్ళు నాకు ఇచ్చిన బిరుదు జూనియర్ జగన్. ఓకే. చాలా హ్యాపీ. పుట్టింది పెరిగింది మీ ప్రస్తుతం అంతా ఎక్కడుంది? అదే మేమంతా పుట్టింది నెల్లూరు, నాన్నగారిది ప్రకాశం జిల్లా, అమ్మది నెల్లూరు. సో అక్కడే చదువుకోవడం, అక్కడే ఏదో చిన్న చెత్త ఉద్యోగాలు చేయడం, ఇక తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ రావడం. ఓకే. ఇక నాటకాలు, అమ్మ నాన్న ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. అమ్మ ఇంకా వాళ్ళు నాటకాలతో, మనం నాటకాలు చేస్తూ ఇంక అట్లా ముందుకు వచ్చామన్నమాట. అందులోనూ మీ జిల్లా కళాకారులకు పెట్టింది పేరు. అవును, చాలా అంటే పౌరాణికానికి మంచి స్టేజ్ ఆర్టిస్టులు చాలా మంది ఇచ్చిన జిల్లా మీది. అందులోనూ మీ ప్రాంతంలోనూ చాలా మంది ఉన్నారు. డ్రామాలు, సాంఘిక నాటకాలు అయితే, మీ పౌరాణిక నాటకాలు అయితే అన్నీ కూడా ఎక్కువ మంది కళాకారులు ఉన్నాయి పదేశవాది. సో ఇప్పుడు అందులో నుంచి ఈరోజు ఈ హైదరాబాద్ మహానగరంలో అంటే కొన్ని సంవత్సరాలు మనం వరంగల్లో కూడా ఉన్నాం. ఓకే. వరంగల్లో ఉంటూ నాటకాలు చేస్తూ వాళ్ళతో పాటు తిరుగుతూ ఇక్కడ హైదరాబాద్, వరంగల్, ఏరియా, కామారెడ్డి, నిజామాబాదు ఇవన్నీ తిరుగుతూ కూడా చేసిన అనుభవం ఉంది అన్నమాట. ఇంకా అక్కడి నుంచి నాది పీజీ అయిపోయింది. ఎంబీఏ అయిపోయిన తర్వాత ఈ కాలేజ్ డేస్లోనే కొన్ని నాటకాలు. ఎంబీఏ ఎక్కడ చేశారు? నెల్లూరులో చేశాను, కృష్ణయత్ని అక్కడ చేశాను. నాది అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఎప్పుడండి, ఏ సంవత్సరం అండి మీ ఎంబీఏ? 69. ఓకే. అండ్ ఎంబీఏ చదువుతూనే ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ చేశారని విన్నారు. అవును, ఎంబీఏ అంటే అప్పట్లో మా ఫాదరు, మా బ్రదర్ చనిపోయారు అనమాట.
అక్కడి నుంచి చనిపోవడం వల్ల ఇక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అయి కొంచెం ఇబ్బందికరంగా మారినాయి. అక్కడి నుంచి ఈ చదువుకుంటూ హ్మ్. కండక్టర్‌గా వర్క్ చేశా. ఓకే. కండక్టర్‌గా. ఈ కోమెట్రో సర్వీస్ నెల్లూరులో ప్రైవేట్ ట్రావెల్స్. ప్రైవేట్ కార్స్. దాంట్లో అసిస్టెంట్ కండక్టర్‌గా, అలాగే కాఫీ డేలో పనిచేశాను. మోహన్ కేఫ్ అని చెప్పి కాఫీ డేలో పనిచేశాను. ఇంక అక్కడి నుంచి అప్పుడు అంటే ఈ ఇదంతా చేస్తున్నా, చదువుకుంటున్నా కూడా మనకేంటంటే అమ్మను ఈ డ్రామా కళారూపాలు కాబట్టి అవి మనకి పూర్వలే. ఇంక అక్కడి నుంచి అవే మనం కూడా చేద్దాం. బ్లడ్‌లో క్యారీ ఫార్వర్డ్ అయితే వచ్చినాయి అవి. ఇంకా ఫార్వర్డ్ అవుతూ ఉన్నాయి. అయి చేస్తూ ముందుకెళ్ళడం స్టార్ట్ చేసాం. ఎన్నో ఏట మీరు ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మన్స్ చేశారండి? నే నేను నే నేను 97లో చిన్నతనంలో. 97. ఆ! అప్పుడు చిన్న పాత్ర ఒకటి చేపిచ్చారు. అక్కడి నుంచి ఒక పాటకి డాన్స్ వేయడం. ఫస్ట్ పెర్ఫార్మన్స్ పౌరాణికమా? కాదు. సాంఘికంలో కొడుకు పాత్ర అమ్మకి. ఓకే. నాన్నగారు భర్త, మా అమ్మ భార్య, నేను కొడుగ్గా చిన్న కొడుకు చేశారనమాట సాంఘిక నాటకం. ఇంక అక్కడి నుంచి ఈ నాటకాల మీద ఈళ్ళతో తిరగడం హ్మ్. అది ఇంకా బాగా అలవరుచుకున్నామనమాట. ఓహ్! అక్కడి నుంచి కళారూపాలంటే బాగా ఇష్టమైపోయాయి. సినిమాల మక్కువతోటి హైదరాబాద్ అంతే. ఎళ్లారు. సినిమా అంటే నాటకాలకి అయిపోయింది. నాటకాలయిపోయినియి. అప్పట్లో బాగున్నాం. కానీ మనం ఇంకా కళారూపాలు చేయాలి అంటే అది ఇంకెక్కడ దొరకదు. అంటే కళ ప్రతి రూపం మనం నలుగురిలోకి, జనంలోకి కనపడాలి అనే ఒక ఇది మీద మన మన పెర్ఫార్మన్స్ అనేది మన జనాల్లోకి తీసుకెళ్ళాలనేది ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాని సినిమాలే. సినిమా అంతే. అక్కడి నుంచేందంటే నా పీజీ అయిపోయి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటే నాకక్కడి నుంచేందంటే సినిమా చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చింది. నాకు ఎప్పుడు ఇంకా ఇన్‌స్పిరేషన్ మనకి పెద్ద స్టార్స్ అంటే తెలిసిందే గదా! 'చిరంజీవి' గారు, 'బాలయ్య బాబు' గారు, 'వెంకటేష్' గారు, 'నాగార్జున' గారు. వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం. వాళ్ళ సినిమాలే మనకెప్పుడు ఇన్‌స్పిరేషను. అలాగే 'రజనీకాంత్' గారు. అంటే కాలేజ్ డేస్‌లో గూడా 'రజనీకాంత్' సార్‌లాగా షర్ట్ మీద షర్టేసి ఇట్టని, ఇట్టని వస్తది. అంటే మీ ఫేస్ కట్స్ గూడా 'రజనీకాంత్' గారి 'బాసా' స్టైల్‌లో ఉన్నట్టు ఆ! కొంచెం అనిపిస్తా ఉంటాయి. మీ హెయిర్ స్టైల్ ఏంటి ఇదంతాను చూస్తుంటే. సో, అట్లా మీకు 'రజనీకాంత్' గారంటే ఏమన్నా స్పెషల్‌గా మీరు 'రజనీకాంత్' గారి ఫ్యానా ఏంటి? ఆహ్, అంటే మన తెలుగులో 'చిరంజీవి' గారు, 'బాలయ్య బాబు' గారు. తమిళ్‌లో 'రజనీకాంత్' గారు. అంటే ఈళ్ళు బాగా ఇష్టం అనమాట. ఒక ఇన్‌స్పైరింగ్ అంటే ఓకే. ఇప్పుడు 'చిరంజీవి' గారి అన్నయ్యని చూస్తే ఒక ఇన్‌స్పైరింగ్. ఇటు డాన్స్ గాని, యాక్టింగ్ గాని, ఆయన వచ్చిన కష్టాల నుంచి వచ్చిన విధానం గాని, అయన్నీ మనకి చూసాం. చూసి అంటే విన్నాం. అలాగే 'రజనీకాంత్' గారు. ఆయన ఒక బస్ కండక్టర్‌గా ఆయన జీవితాన్ని స్టార్ట్ చేసి, ఈరోజు దేశాలకి సూపర్ స్టార్ అంటే తెలియనోళ్ళే లేరు. ఈరోజు ఒక మెగాస్టార్ 'చిరంజీవి' గారైనా, అలాగే 'బాలకృష్ణ బాబు' గారి 'రజనీకాంత్' గారు నిజంగా కామిక్స్ చైనాలో కొన్ని కంట్రీస్‌లోనూ ఆయన కామిక్ పిక్చర్స్ గూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. అదే 'రజనీకాంత్' గారు ఈళ్ళు గాని, ఈరోజు జస్ట్ వాళ్ళనట్టు నిలబెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. అంత ఇమేజ్ సంపాదిచ్చారు. సో, ఆ టైంలో మనం వాళ్ళని చూసి డాన్సులు ఇలా వేయాలి, నాటకాలు ఇలా వేయాలి, డైలాగులు ఇలా చెప్పాలి అనే ఆతృతతోనే ఈరోజు ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే. ఫైన్. అక్కడి నుంచి. మీరు హైదరాబాద్ ఏ సంవత్సరంలో వచ్చారండి? సినిమా ఇండస్ట్రీకి నేను 2012లో వచ్చానండి. 2012 వచ్చాను గానీ చదువుకుంటూ వచ్చిపోయేటోడిని. లింగంపల్లి అశోక్ నగర్‌లో ఉండేడు. మా ఫ్రెండ్ ఉండే. ఓకే. మా ఫ్రెండ్ ఉండే అక్కడి నుంచి మనం చదువుకుంటూ హ్మ్. రావడం, తిరగడం. అప్పుడు నాకు చిన్న వయసు. వచ్చి పోతూ ఉండేవారు. కూచికోతూ అంత చిన్న వయసు అంత తెలీదులే. ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్‌గా పీజీ అయిపోయి, తర్వాత ఉద్యోగం గూడా చేస్తూ మానేసి, ఇంక అక్కడి నుంచి మనం ఏం చేయాలి? అప్పుడు దృఢ సంకల్పంతో 17థ్ హ్మ్. 2017 ఓకే. కంటిన్యూ అయ్యాం. కంటిన్యూ చేసేసాం. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సినిమా కష్టాలు అని చెప్తా ఉంటారు. అటువంటి కష్టాలు ఏమన్నా అనుభవించారా? లేకపోతే కొంచెం ఈ టర్నౌట్ తోటి ఏమన్నా మీకు సేఫ్ అయిందంటారా? అంటే ఒక యుద్ధం చేయాలంటే డాలు, కత్తి అవును.
ఆ డాలు, కత్తితో మెయింటైన్ చేయడానికి మంచి ఫుడ్డు ఇయన్నీ కావాలి. ఏ వ్యక్తి కూడా ఒక రంగంలో ముందుకు రావాలంటే వెంటనే రాదది. ఫస్ట్ ఉన్నటువంటి ఆ పరిస్థితులను అర్థం చేసుకోగలగాలి. ఆ పరిస్థితులకి మనం ఇమడాలి. తర్వాత కొంతమంది కలవాలి. ఆ అదృష్టం, ఆ పరమశివుడు అనుగ్రహం అన్నీ ఉంటే అన్నీ సమతుల్యంగా నాకు దొరికాయి. నా దగ్గర పనితనం ఉంది కదా! అని చెప్పేసి రాగానే నాకు పని రాదు. అవును. బాగా అర్థం చేసుకున్నాను, తిరిగాను. కొంతమంది పెద్దవాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళ ద్వారా అవకాశాలు రావడం. ఏదో పావలా, రూపాయి ఇస్తే అది మనం పెట్టుకొని ముందుకెక్కడం. అలా జరిగిందనమాట నా కెరియర్. తర్వాత కొంతమంది పరిచయం అయ్యారు. కొంచెం బ్యాక్ బోన్‌గా నిలబడ్డారు. కొంతమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా హెల్ప్ జేసి ఈ రోజు నన్ను నిలబెట్టారు. ఈరోజు మీరున్న పరిస్థితికి, మీరు ఇండస్ట్రీకొచ్చిన పరిస్థితి ఈ సినిమా కష్టాలు అనే ఎపిసోడ్స్‌లో ఫైనాన్షియల్‌గా మీరు స్టేబుల్‌గా ఉన్నారా ఫస్ట్ నుంచి? లేకపోతే ఆటుపోట్లని చూస్తా వచ్చారా? మొత్తం కంప్లీట్. ఫస్ట్ నుంచి కూడా ఆటుపోట్లున్నాయి. ఇప్పటికీ ఆటుపోట్లున్నాయి. ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే అప్పుడు కంటే ఇప్పుడు అంటే అప్పుడు గిరికీలు బొనుకునేవాళ్ళు. అదేంటి సార్? ఇప్పుడు ఇంకా మీకు కష్టాలుంటాకి మీకు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మీతో ఇది చేయించుకున్నారు అని జెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఇంకా కష్టాలున్నాయంటారు? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక ఆర్టిస్ట్‌గా అవకాశం వస్తే చేసాం తప్ప, వేరే వేరే ఆళ్ళిప్పుడు వాళ్ళు మా బంధువులేం గాదు. వీళ్ళు మా బంధువులేం గాదు. ఒక అవకాశం ఒక కళాకారుడికి అవకాశం వచ్చింది చేసాము. ఎంతేశారు సార్? ఏదో పావలా, రూపాయి ఇస్తారు. అవి సరిపోతాయా? కాకపోతే ఇప్పుడు నలుగురు గుర్తుపట్టి "అన్న దాన్న తిందు, అన్న రాన్న తిందు" అని అంటున్నారు. ఇంతకుముందు అనలేదు. ఇప్పుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు అప్పుడు నా కళ నాకు తెలీదు. ఇప్పుడు నా ని జూనియర్ జగన్‌గా ఒక గుర్తింపు వచ్చిందంటారు. వచ్చి ఓకే. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అందరూ గుర్తించడం, మనలో ఉన్న టాలెంట్‌ని గుర్తించడం. జూనియర్ జగన్ మీ హావభావాలేంటి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో? మీ వీడియోలు చూసినట్టయితే నిజంగా ఆహ్, ఏది నేచురల్‌గా ఆయన ఎలా చేస్తాడో నేను అట్లానే ప్రెజెంట్ చేస్తున్నా అన్నట్టుగా ఆయనకి మీరు నిజంగా ఆహ్, డిఫర్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉంటాయి కొన్ని కొన్ని డిసెస్ తోటివి. అంటే ఇప్పుడు నాకున్నటువంటి అబ్జర్వేషన్ ఒక ఒక కళాకారుడిగా అవతలి వ్యక్తి ఏం చేస్తుంటారనే ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటది. ఇప్పుడు చాలామంది తింటారు, తాగుతారు, అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు తాగుడు అలవాటు లేదు. స్మోక్ చేయను, తిరగను. నాకున్నటువంటి ఏదైతే నా లక్ష్యంతో నేను ఎక్కడి నుంచో పొట్ట చేత్తో పట్టుకొని ఈ ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానో, అప్పటి నుంచి గాని, ఇప్పటి నుంచి గాని ఒకటే ధ్యేయం. మనకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలి. మనం గూడా ఒక కళాకారుడిగా ఎదగాలి. అబ్జర్వేషన్ జేస్తుండేది. ఆ క్యారెక్టర్ ఎలా జేస్తుంది? ఆ క్యారెక్టర్ ఏం జేస్తుంది? ఆ క్యారెక్టర్‌ని ఎలా పట్టుకోగలగాలి? టక్కున పట్టుకున్నాం. ఈరోజు అప్పట్లో మీరు డైరెక్టర్ 'తేజ' గారినే ప్రశ్నించిన సరే ఏదో సిట్యుయేషన్ ఒకటి ఉంది అని చెప్పి తెలిసింది. దాన్ని ఏది సినిమా సినిమా షూటింగ్‌కెళ్ళి ఏదో 'తేజ' గారి టీమ్‌లోని ఏదో మొత్తం చిన్న డిస్కషన్ అయితే మీరేదో ఒక మాట మాట్లా ఛాన్స్ ఆయన నిజంగా మిమ్మల్ని చూసి ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చారని తెలిసింది. ఏంటండి అది? అట్టేం లేదు. అప్పుడు 'సీత' సినిమా జేస్తున్నాడు ఓకే. 'తేజ' గిట్ట. అప్పటికి 9 సార్లు ఆఫీస్‌కెళ్ళానన్నమాట ఏకెన్ టైమ్. ఆ! అయితే కనీసం అంటే ఇంతకుముందు ఒక కళాకారుడొచ్చినా, ఒక టీమ్ గాని, డైరెక్టర్ గాని ఈవెన్ అందరూ కూడా ఒక "అరే! బాబు ఇప్పుడు లేదమ్మా, రేపు రా" అని ఒక వినంబురుగా చెప్పేవాళ్ళు. అసలు ఇప్పుడెలా ఉందంటే, ఒక కళాకారుడంటే వాడేంటో అనేది గూడా మాట్లాడడానికి కూడా అంత అర్హత లేనట్టు చూస్తున్నారన్నమాట. "ఏయ్! లే పో, పో" అనే ఒక విధానం వచ్చేసింది. అప్పుడు ఆ మేడం గారు ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్. అయితే ఆఫీస్‌కెళ్ళాను 9 రోజులయిపోయింది. ఓకే. అయితే ఈ 9 రోజులు అవకాశం కోసం పోలా. కేవలం 'తేజ' గారిని చూడడానికే పోయినా. ఆయనంటే నాకిష్టం. అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్‌మెంట్ చేస్తాడు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారని మనం పాత రోజుల్లో విన్నాం. అదే, అదే దృక్పథంతో ఆయన దగ్గరికెళ్ళా. కానీ అక్కడ నన్ను నెట్టేశారు. "ఏయ్! నువ్వు పోవే ఊరికే వస్తుంటావు" అని ఒకాయన అన్నాడు. నాకు కడుపు మండిపోయి, "ఏం సార్ కళాకారుడిని ఆఫీస్‌కొచ్చాను కనీసం
ఎప్పుడు కాకపోయినా రేపైనా చెప్పాలి కదా! అసలు ఏంటి సార్ మమ్మల్ని ఇట్లా నెట్టేస్తున్నారు? కళ రూపంలో నమ్ముకున్నాం కదా సార్! మేము ఇండస్ట్రీకొచ్చి. అది ఇదని కొంచెం ఆహ్, ఏదో బరస్ట్ అయ్యి మాట్లాడారు. అగ్రెసివ్‌గా. ఆ! మాట్లాడాను ఇక్కడ మనలో ఉన్న ఆవేదన మన అడుగుతున్నాం. మనలో ఉన్న ఆవేదనని ఎలబుచ్చుకున్నాము. ఆయన అక్కడ కింద నేను కింద మాట్లాడుతున్నాం. మేడ మీద నుంచి ఇట్లా వచ్చి అట్లా చూసాడంట. హ్మ్. ఏంటంట అన్నాడు. 'తేజ' గారు. ఆ! నేనిటు చూసి తేజ గారిని అసలు ఏం మాట్లాడుతున్నావో తెలీదు అట్టే ఉన్నా. అలా మేడం గారు చెప్పారు. సార్ ఈ ఆర్టిస్టియన్ సార్ ఇప్పుడు 10 సార్లొచ్చాడు. ఇల్లు, క్యారెక్టర్ లేవని జెప్తే ఇక్కడే ఉంటున్నాడు, వస్తున్నాడు అనని తర్వాత ఆయన నా సైడ్ జూసి ఆహ్, ఆహ్, మన 'జబర్దస్త్ మహేష్' గారు వాళ్ళ బ్యాచ్ ఒకటుంటదండి. అవును. ఆ కోర్ట్ సీన్‌లో ఎన్ని దాంట్లో పెట్టేయండి ఆ అబ్బాయినన్నాడు. హ్మ్. ఆయన్ని చూడ్డానికి పోయిన నాకు అందులో అవకాశం వచ్చింది. ఈ డిస్కషన్‌ని మనకొక అవకాశం కలిగించేసింది ఫస్ట్. ఆ! డిస్కషను నాకొక అవకాశం ఇప్పించింది. అక్కడి నుంచి కూడా నాకు ఎదుగుదల స్టార్ట్ అయింది. స్టార్టింగ్ బేస్‌మెంట్ మీద 'తేజ' గారితో అయితే మీరు గురువుగా భావించే 'తేజ' గారితో స్టార్ట్ అయిందంట. ఆ! అయితే ఇంకోటి ఒక పేమెంట్ ఒక చెక్కు రూపంలో ఒక పెద్ద పేమెంట్ తీసుకున్న ఘనత కూడా 'తేజ' సార్‌దో మూవీలోనే. సూపర్. ఏదండి అది? 'ఏకే ఎంటర్‌టైన్‌మెంట్' అది నా అదృష్టం. అదృష్టం. ఒక ఒక పెద్ద అమౌంట్ చెక్కు రూపంలో తీసుకోవడం నాకు మొదటి రిమ్యునరేషన్‌గా 'తేజ' సారు ఒక కళాకారుడిగా మన గురువు కింద భావించే వ్యక్తి నుంచి వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే మన నిజంగా గర్వకారణంగా ఫీల్ గారు అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఇది ఎవరు చెప్పారు సార్? ఇది ఎవరికీ తెలీదు కదా సార్. నాకసల నిజంగా అది అంటే ఒక్కదానికి పోతే ఇంకోటి జరిగింది. 'తేజ' సార్‌ని చూడడానికి పోతే అవకాశం దొరికింది. నాకు చాలా ఆ రోజు చెక్ తీసుకోవడం వెరీ హ్యాపీ. అసలు ఈ విషయం మీకు ఎలా అండ్ మీరు ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పుడు దాకా దగ్గర దగ్గరగా చిన్నవి కొంచెం తెలిసినవి బాగా ఒక 40 సినిమాలు దాకేసాయి. దాంట్లో మీకు గుర్తింపున్న క్యారెక్టర్లు ఏమంటారు? దాంట్లో గుర్తింపున్న క్యారెక్టర్ 'మీకు మాత్రమే చెప్తా' సినిమా. తరుణ్ భాస్కర్ గారు హీరో. ఓకే. విజయ్ దేవరకొండ సారు ప్రొడ్యూసర్. అందులో ఫ్రెండ్ రోలు. ఆ సినిమా తర్వాత సోహెల్ గారిది కూడా మంచి క్యారెక్టర్. సినిమా రిలీజ్ అయిన నుంచి అయిపోయింది. పేరు 2019 సినిమా పేరు 'మీకు మాత్రమే చెప్తా'. మీకు మాత్రమే చెప్తా. ఓకే. నేను చెప్తాను సినిమా పేరు ఓకే. ఫైన్ అండి. నెక్స్ట్ సినిమా 'మీకు మాత్రమే చెప్తా' అర్థమైంది. తర్వాత సోహెల్ ఎంతో 'లక్కీ లక్ష్మణ్' అనే సినిమా చేశా. అది కూడా పర్లేదు హ్యాపీ. తర్వాత 'నూటొక్క జిల్లాల అందగాడు' అని చెప్పేసి అవసరం శ్రీనివాస్ గారిది రాసిన రివ్యూస్. తర్వాత 2017లో నాగశౌర్య సార్ సినిమా 'చెలో' అది కాలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో కొంచెం చేసాం. అది హ్యాపీ ఫ్రెండ్స్ టీమ్‌లో. తర్వాత 'చెలో' అది మన 'సీత', 'కాలేజీ పోరగాళ్ళని', 'చిత్రం ఎక్స్' అని రీసెంట్‌గా 'బహిర్భూమి' నోయల్ గారితో చేశాను. అవును. తర్వాత రీసెంట్‌గా డిసెంబర్ 13 'ప్రణయ గోదారి' ఒక నాకు తెలిసి 'ప్రణయ గోదారి' అనే సినిమా ఒక ట్రైబల్ ఓన్లీ గోచిపాత పెట్టుకొనుంటాడు. మన గోదావరి సైడ్ చేసాం. మన రాజమండ్రి సేమ్ పట్టు. ఓకే. నాకు తెలిసి బిఫోర్ ఒక 10 ఇయర్స్ బ్యాకు, హ్మ్. 10, 20 ఇయర్స్ బ్యాకు ఆఫ్టర్ ఇంకెవరు చేయరు ఇంకా ఆ క్యారెక్టర్. నాకు తెలిసి మీరు చెప్పే క్యారెక్టర్ నా చిన్నతనంలో మాకు మేము గోదావరి జిల్లా సైడ్ నుంచి వచ్చాం కాబట్టి మర్చిపోయి మీరు ఆ సైడే కదా! ఆ ఏరియా నాకు తెలిసి ఎట్లా ఉంటుందో నిజంగా జాలర్లు చిన్న పట్టీ లాంటిది కుట్టు లాంటిది రౌండ్‌గా ఉంటుందా? వాళ్ళు నా జీవన శైలి. అదే అంటే మా డైరెక్టర్ గారు గూడా వాళ్ళ జీవన శైలి విధానం మా డైరెక్టర్ గారు తెలంగాణ. ఓకే. కానీ ఆయన డైరెక్టర్ గారి పేరు ఎవరు మా డైరెక్టర్ ఆయన పేరు లింగయ్య గారు. ఓకే. ఆయన పేరు. ఆయనే ప్రొడ్యూసర్ గూడా. ఓకే. సో, ఆయన అటు సైడు కొన్ని అప్పట్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి గదా! ఉమ్మడి రాష్ట్రాలు. అప్పట్లో అక్కడ విలేకరుగా పనిచేసాడనమాట. ఓకే. ఆయన జర్నలిస్ట్. అక్కడ పనిచేసి, అక్కడ జీవన శైలిని తెలుసుకుంటూ అక్కడ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన రావడం, కొంచెం ఆర్థికంగా డెవలప్‌మెంట్ అయ్యి, ఆయనకున్నటువంటి ఆ కోరికను నెరవేర్చుకున్నాడు. అది ఎంతో హ్యాపీ అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ నా చేత ఏపిచ్చాడు.
అది కూడా నాకు బాగా ఇష్టంగా వేయడం బాగా మనకి ఒక గుర్తింపు ఉండే క్యారెక్టర్ నిజంగా ఈ రోజుల్లో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. చేయరు కూడా ఇంక చేయరు కూడా. లేరు. ఎందుకు దేన్ని చేయట్లేదు. డేట్ చేయలేరు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అన్నయ్య, కళా రూపాలంటే ఏదో జీన్స్ ప్యాంట్ ఏసి, ఏదో స్టైల్‌గా ఏసి, కూలింగ్ గ్లాస్ పెట్టి, ఏదో అంటే ఒక డైలాగ్‌లో భావం అవును. ఇప్పుడు మనం ఒక డైలాగ్ చెప్తే, అవతల వాళ్ళు మనం ఏడ్చేదాన్ని బట్టి ఏడుస్తారు, నవ్విస్తే నవ్వుతారు. అది కళాకారుడు. ఇప్పుడు అది ఎవరున్నారు? చాలా తక్కువ మందున్నారు. సో, అది కూడా ఒక రకమైన బాధ. అంటే మనం కింద నుంచి వచ్చాం గాబట్టి, ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తా వచ్చాం గాబట్టి, అయన్నీ మనకు తెలుసు. తెలుసు. ఇప్పుడుండే కొంతమందికి తెలవదు. అవును. సో, మేము అటు నుంచి వచ్చాం గాబట్టి, తర్వాత మాకు పెద్ద పెద్దోళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవ్వడం. ఇప్పుడు 'కోట శ్రీనివాసరావు' ఉన్నారు. ఆయన ఏ పాత్రైనా చేసేస్తాడు. ఏ పాత్రైనా. సో, అలాగే ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇగో 'బాబు మోహన్ సాగర్' గారు, 'అలీ' గారు, భరణి గారు. 'భరణి' గారు, 'ఎల్‌బి శ్రీరామ్' గారు, 'కొండవలస' గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన బ్యాచ్. కళారూపాల డ్రామా నుంచి వచ్చినోళ్ళే వీళ్ళంతా. 'జయప్రకాష్ రెడ్డి' గారు. అవును. వీళ్ళంతా డ్రామా నుంచొచ్చు. అంటే మేము ఇప్పుడు డ్రామాల్లో ఇప్పుడు నేను చెప్తున్నాను గదా! ఇప్పుడు డ్రామాల్లో ఇప్పుడు మేము 'మాయల పకీరేసాం.' హ్మ్. ఏయ్ కవ్వాలి! అఖండ జోల భజోల కరోళ ద్రమిష్టిని, మచ్చమ శీర్ష భక్షిని, దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ అద్దుపయని హచ్చనంద స్వరూపిణి. మాత సెలవిచ్చిన ప్రకారం గంట బెరను పక్షులు చెప్పి, ఆ నెత్తుట్లో వేసాలు సహజ శోచని కదో. ఈ పగిరికి చావు లేదు పగిరు అమరుడు. ఏ మాట్లాడవే. ఇప్పుడు ఆ డైలాగ్‌ను డైలాగ్ ఎక్స్‌ప్రెషన్స్ గూడా నిజంగా మీరు ఆ హావభావాలు గూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాం. ఇప్పుడు ఆ డైలాగ్‌ని ఇప్పుడు చెప్పండి ఆర్టిస్టులని. అది. ఇప్పుడు కొత్త కొత్త పిల్లల్ని చెప్పమని నేను చెప్పలేరు. అందుకే కళని కింద స్థాయి నుంచి తీసుకురావాలన్నదే పాయింట్. హ్మ్. అలా అంటే ఇంకోటి మాలాంటి కళాకారులు ఇంకా చాలా మందున్నారు. అవును. కొంతమంది డైరెక్టర్సు ఆ స్టేట్‌కెళ్ళి కొంతమందిని, ఈ స్టేట్‌కెళ్ళి కొంతమంది తీసుకొస్తున్నారు. మార్కెట్ విస్తరణ కోసం చేయడంలో తప్పు లేదు. కానీ ఇక్కడుండే కళాకారులు పొట్టకూ వ ప ప ఆకలితో ఉంటారు గదా! అవును. ఆకలి అందరూ తెలుగు వాళ్ళు గూడా మీకు స్కిల్ ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. ఉన్నారు. ఇప్పుడు నేనొక్కడే కాదు గదా! చాలా మందున్నారు. కాస్త టైం కేటాయించి, కాస్త వాళ్ళని గాని పట్టుకోగలిగితే, ఆకలితో మాడాల్సిన అవసరం లేదు గదా! కళను నమ్ముకున్నోళ్ళు. మీరు కొంచెం టైం కేటాయించగలగాలి. కృష్ణానగర్ వనగండ్లలో గూడా టాలెంట్ ఉండి, అవకాశాలు దొరక్క, పర్ఫెక్ట్ సోర్స్ లేక ఆ! వెరవడి ఉన్నవాళ్ళు చాలా మంది. ఉన్నారు. అయితే మేము చెప్పే ప్రొడ్యూసర్స్‌కైనా, డైరెక్టర్స్‌కైనా కాస్త టైం కేటాయించి, చిన్న చిన్న ఆర్టిస్టులకు గూడా పిలిచి ఆడిషన్స్ రూ. 10 చేసుకోకుండా రూ. 10 ఇచ్చి, కడుపు నింపే పనిపై చేస్తే మాకు అందరికీ గూడా హ్యాపీ. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటేనండి, ఒకప్పుడు నిజంగా ఒక సినిమా మనకి ఒక పాత్ర కావాలంటే, వాళ్ళు చేసే ఆడిషన్స్ గాని సీనియర్స్ అప్పట్లో 90స్ 2000, 2005 వరకు అలాగుండేది. ఇప్పుడెలా ఉంది? నా చేతిలో ఒక 5,00,00,000 ఉంటే నేనే ప్రొడ్యూసర్, నేనే హీరో అనే విధానం ఇది సోషల్ మీడియా. బికాజ్ సోషల్ మీడియా ఎట్లా అయిందంటేనా మీరు చెప్పి సోషల్ మీడియాకి వచ్చేటప్పటికి అంత కూడా అవసరం లేదు. ఒక 20,00,000, 15,00,000 పెట్టుకుంటే వెబ్ సిరీస్ తీసుకొని అది నేనే ప్రొసీడ్ అవ్వచ్చు. అట్లా. అంటే అలా చేస్తున్నారు. అది తప్పని నేను అనను. కాకపోతే కళాకారులను పర్ఫెక్ట్‌గా గుర్తించాలి. గుర్తించాలి అన్నదే పాయింట్. అంటే గుర్తించి పెద్ద పెద్ద కంఫర్ట్స్ ఏమి ఇవ్వనక్కర్లే. గుర్తించి కనీసం 3 పూట్ల అన్నం పెట్టగలిగితే చాలన్నదే నా పాయింట్. అంతే. పెద్దవాళ్ళని తీసుకొచ్చుకోండి. పెద్దవాళ్ళతో చేయండి. మార్కెట్ విస్తృతం చేయండి. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ యావత్తు ప్రపంచానికి చాటి చెప్పారు. మన ఈరోజు రవికుమార్ సార్ అయితేమి, మన రాజమౌళి సార్ అయితేమి, వీళ్ళు మన ప్రపంచ మార్కెట్‌ని దాటిపోయారు. వెరీ హ్యాపీ. తెలుగువాడు అంటే కాలర్ ఎగరేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కాలర్ ఎగరేసుకొని చెప్పే సిట్యుయేషన్‌లో ఈరోజు మనం ఉన్నాం. తీసుకొచ్చారు మన పెద్దలు. అంతకంటే ఇంక యాహ్! ఆనందం ఇంకేం కావాలి? అంత పెద్ద చరిత్ర ఉంది గదా! చిన్న చిన్న కళాకారులకు గుర్తిచ్చి హ్మ్. కొంత కొంత అన్నం పెట్టే ప్రయత్నం చేయండి అన్నదే మా పాయింట్. మేము అడుగుతున్నాం. ఓకే సార్. ఇక ఇప్పుడు చూసుకుంటే మీరు ఈ సినిమా రంగం ఇయన్నీ పక్కకు పెడితే, మీరు రాజకీయంగా
జూనియర్ జగన్‌గా మీకు అవకాశం ఎలా వచ్చింది? మిమ్మల్ని గుర్తించింది ఎవరు ఫస్ట్ అసలు? అంటే బేసిక్‌గా నేను కాలేజ్ డేస్‌లో ఏదో డైలాగ్ చెప్పేవాడిని. బాగా ఉండేది. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత సినిమాలయి చేస్తూ ముందుకెళ్తూ తర్వాతేందంటే ఈ ఈ మన 'అయ్యగారు' అని చెప్పి ఒక సినిమా. 'అయ్యగారు' అనే సినిమాలో ఒక జగన్ అన్న డైలాగ్ ఒకటి చెప్పాను. అందులో అంటే రైటింగ్ రాశాననమాట. అందులో జగన్ గారి ఇమిటేషన్ ఉందనమాట. అది నేను చేశాను. ఒక సినిమా అప్‌కమింగ్ రిలీజ్. మీరు రైటర్‌గా కూడా చేశారు. రైటర్ నేను గాదు. డైలాగ్. వాళ్ళు. ఓకే. అది రాశారు. ఆ! ఓకే. జగన్‌కి సంబంధించిన క్యారెక్టర్. క్యారెక్టర్ నేను చేశా. అయితే ఆ జగనన్న క్యారెక్టర్ చేసినాక ఎవరైతే ఆ సినిమా డైరెక్టర్ ఉన్నారో, ఆ సినిమా డైరెక్టర్‌కి వేరే శరత్ గారని చెప్పి ఆయన ఫ్రెండ్. ఆయన ఇట్లా పరిచయం అడిగారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు నాకు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఇట్లా నా పేరు ఇది శరత్ అండి అన్నారు. ఓకే అండి. ఇట్లా నేను అనుకుంటున్నాను కొన్ని వీడియోస్ ఇట్లా చేయాలి అంటే, చేస్తాను సార్. ఓకే. అవకాశం ఏందండి మా కళాకారులమి. మాకు ఒక కళాకారుడిగా మన దగ్గర పనుంది. మీకు ఆ పని కావాలి. నాకు మీరెంత ఇస్తారో చెప్పండి సార్. నేను దాన్ని బట్టి నేను చేస్తా సార్. అప్పుడు మా ప్రస్థానం స్టార్ట్ అయింది. శరత్ గారు, నేను ఇద్దరమే కలిసి ఇంక స్టార్ట్ చేసాం. ఎంత ఇచ్చారండి మీకు రెమ్యునరేషన్? ఏదో ఇచ్చారులెండి. అయితే మొత్తానికి మీరు హ్యాపీగా ఉండే అంతటే అయితే ఇచ్చారు. పర్లే. ఆ దేవుడి దయ వల్ల, పరమశివుడి దయ వల్ల ఓకే. ఐయామ్ వెరీ హ్యాపీ. అట్లా స్టార్ట్ అయింది. మీకు అంటే నిజంగా ఆ టైంలో ఎవరైనా మాకు ప్రశ్నిచ్చారు అనే సిట్యుయేషన్‌లో ఉంటే వాళ్ళకి నిజంగా జరిగిన అవమానాలేంటి? కుటుంబ పరంగా జరిగిన అవమానాలేంటి? వ్యక్తిగతంగా వాళ్ళు భయపెట్టిందేంటి? ఎలాగుండేదో మనందరికీ తెలుసు. అటువంటి సిట్యుయేషన్ మీకేమైనా ఫేస్ చేసారా? నాకెక్కడ లేదండి. నన్ను ఎవరు కూడా ఒక మాట అనలేదు. అంటే ఒక పేద కళాకారుడుగా గుర్తిచ్చారేమో తెలీదు. నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను. వాళ్ళు కూడా మంచి నటుడుగా చూసారు. అదే ఇదంతా ఎవరు చేయిస్తున్నారో ఏంటో తెలీదు వాళ్ళకి. అనేది వాళ్ళు పెట్టుకొని వాళ్ళు నాకు చాలా సార్లు కాల్ చేశారు కొంతమంది. చేసి ఎందుకు బ్రదర్ ఇట్లా అంటే, లేదన్నా ఇది కళాకారుడన్నా, అదన్నా, ఇదన్నా చెప్పేదా. వాళ్ళు కూడా చేసావు. బాగుందని చెప్పి చెప్పారు. అంటే ఒకటండి. మనల్ని ఎవరన్నా ఫస్ట్ ప్రశ్నించి ఇది చేయబోటానికి ఏంటంటే, మీరు చేసిన వాటిలో ఎక్కడ వల్గారిటీ లేదు, బూతులు లేవు ఫస్ట్ మనెవరు మాట్లాడితే సరిపోరు. కాకపోతే ఏంటి అంటే, వాళ్ళు చేసిన వాటిని మనం ప్రెజెంట్ చేసాం. అంతే. మనం యాజ్ ఎ రాశారు డైరెక్ట్ ఆర్టిస్ట్‌గా మనం ప్రెజెంట్ చేసాం అంటారు. రైటర్ గారు, డైరెక్టర్ గారు ఒక్కరే. వాళ్ళు అదే రాశారు. నేను అదే చెప్పాను. నేను ఇంకొక విషయం ఏందంటే, ఇక్కడ వినాల్సింది. ఎక్కడ కూడా చిన్న తప్పు ఉన్నా కూడా నేను "అన్న అది మార్చండన్నా" అని చెప్పేవాడిని. అంటే మనం పర్సనల్‌గా ఇప్పుడు కొంతమందున్నారు. డైరెక్ట్ పర్సనల్‌గా మాట్లాడతారు. అవును. డైరెక్ట్‌గా వాడేంటి, వాడి కుటుంబం ఏంటి అని ఇట్లా మాట్లాడుతూ సంబోధిస్తున్నారమ్మా. అది కరెక్ట్ కాదు. ఒక మనిషిని నిజంగా మీరు చేసే స్కిట్స్ కూడా ఎలాగంటే నిజంగా కామెడీగా ఉంటాయి. కామెడీగా మీరు సబ్జెక్టునా మీరు ఆయన కింద ఫాలోవర్స్ ఎట్లా ఉన్నారో వాళ్ళు నిజంగా వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉందో అది ఎక్స్‌ప్రెస్ చేసేట్టుండేది. ఆ! అయితే వచ్చిన దాన్ని ఎక్కడ కూడా పద్ధతి లేకుండా మనం చేయలేదు. ఎక్కడ కూడా మనం విలువలు లేకుండా ఆహ్, వాళ్ళని విమర్శించలేదు. ఒక రాజకీయ పరంగా రైటర్ ఏదైతే రాసారో దాన్నే మనం చేసాం. అంతకు మించి మనం వేరే ఎగస్ట్రా కూడా పోలా. ఓకే. ఆహా! చాలామంది మాట్లాడుతున్నారు గదా! ఆ విధంగా మనం చేయలే. అవును. మేము గాని, వాళ్ళు గాని అంతా గూడా ఒకే రీజన్‌తో చేసాం. అంతే. ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలగల. ఎవరు నన్ను ఒక మాట అనల. ఇప్పటికి గూడా. రైట్ అండి. సూపర్. అండ్ మీకు రాజకీయంగా ఇష్టమైన నాయకుడు ఎవరు? ఇష్టమైన నాయకులంటే నాకు ఇద్దరు, ఇద్దరు నాయకులే ఇష్టమేనండి. అది చంద్రబాబు సార్ ఇష్టం. అంటే వ్యక్తిగతంగా నాకు ఈ నాయకుడంటే నాకు కొంచెం ఇష్టము. ఈయన చేసే విధానం నాకు నచ్చుతుంది అనుకునేదేమన్నా ఉందా? నా ఎవరో ఒకరు ఉంటారు కదా! నాకు చంద్రబాబు గారు ఇష్టం. హ్మ్. ఫైన్. మీకు నిజంగా ఈ స్కిట్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గాని, లోకేష్ గారి దగ్గర నుంచి గాని ఫోన్‌లు రావటం గాని, లేకపోతే పిలిపించుకోవటం గాని, మాట్లాడటం గాని జరిగినాయా? బాబు గారి దగ్గర నుంచి గాని, వాళ్ళ వాళ్ళ లోకేష్ అన్న దగ్గర నుంచి గాని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల నుంచి గాని, ఇంతవరకు నాకు ఏ కాల్ రాలేదు. నేను ఒక ఆర్టిస్ట్‌గా నాకు వర్కొచ్చింది. నా వర్క్‌ని చేశాను. బయటకొచ్చాను. వాళ్ళు నన్ను ఇంతవరకు గూడా ఎవరు నన్ను అడగలేదు. పిలవను గూడా పిలవలేదు.
ఫోన్ కూడా చేయలే. మనం ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో ఇస్తారని మనం చేయలే. ఒక ఆర్టిస్ట్‌గా అవకాశం వస్తేనే చేసాం. అంతే. మనకి అంటే దీని ద్వారా ఇంకో అవకాశాన్ని పొందుకోవాలనే ఆలోచన అయితే నేను చేయలే. అవకాశం వచ్చింది, చేసాం. రెండోది ఒక కళాకారుడిగా మాలో ఉన్న ప్రతిభను మేము ప్రదర్శించాం. ప్రదర్శించాం. దీనికి బ్యాక్ స్టోరీ కూడా ఒక చిన్నదొకటుంది. చెప్పొచ్చుగా? చెప్పొచ్చు. చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే 1997 ఓకే. అప్పుడు మా బ్రదర్‌కి హార్ట్ పేషెంట్. మా పెద్దన్న. ఇందులో మొత్తం యాక్చువల్లీ మీ బ్రదర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ముగ్గురివి మగ పిల్లలు. ఓకే. శివాజీ, సుమన్, సునీల్. మీరు చిన్నవాళ్ళు. నేను చిన్నోడిని లాస్ట్. శివాజీ అన్నకి హార్ట్ పేషెంట్. ఓకే. పెద్దాయనకి. ఆ! 97లో హ్మ్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి ఫోన్ చేపిచ్చి, మా నాన్నగారు కళాకారులే. డైరెక్ట్‌గా చంద్రబాబు గారితోనే, సార్‌తోనే మాట్లాడేవాళ్ళు. అంటే వాళ్ళ కళారూపాలు డైరెక్ట్‌గా మాట్లాడి వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళకి అప్పట్లో బుట్కారులు ఆ విధంగా ఉండేవి. ఉండేది. అప్పుడు మా నాన్నగారు బాబు గారిని కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన డైరెక్ట్‌గా తిరుపతి సిమ్స్ ఆసుపత్రికి ఫోన్ చేపిచ్చారు. సూపర్. మా అన్నగారికి ఫ్రీగా ఆపరేషన్ చేపిచ్చారు. అది స్టంట్ ఏస్తారు కదా! అది చేయించారు. ఇంకా అక్కడి నుంచి మా ఫాదర్ గాని, మా తాత గాని మేమందరం గూడా రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మా తాతగారైతేమి, తర్వాత మా నాన్నగారైతేమి, నేను ఇట్లా అంటే నేను నా కాడికొచ్చేసరికి మాకు ఆ పార్టీ అంటే విశేషాలనేవి మనకు తెలీదు. ఒక కళాకారుడిగా కళాకారుడు బాటలో వెళ్ళడం అనేది వెళుతున్నాం. ఇక దాని పార్టీ సిద్ధాంతాలు అన్నీ మనకు తెలీదు. నాన్నగారు, తాతగారు మాత్రం ఉన్నారు పార్టీలో. వాళ్ళు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయారు. మా అన్నగారు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. అనగా చని అన్నగారు చనిపోయారు. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. మరోసారి చేపిస్తే 5 సార్లు చేపిచ్చాం. నాన్నగారు వాడి మీద దిగులుతో చనిపోయాడు. అయితే అక్కడి నుంచే కష్టాలు పడుతూ పైకొచ్చాం. తర్వాత తీరా ఇక్కడికొచ్చాక మనకి ఈ అవకాశం వచ్చింది. తాతగారు, నాన్నగారు పనిచేసి మీకు ఆయన చేసిన సపోర్ట్‌కి మీరు కృతజ్ఞతగా ఏదోటి చేయాలి అనే ఫీలింగ్‌లో అవకాశం రూపంలో ఇది వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు వారాది కట్టడానికి తోడ సహాయం చేసినట్టు తాతగారు, నాన్నగారు వాళ్ళు పనిచేస్తున్న విధానంలో నాకు సంబంధం లేదు. కానీ అది ఆ పరమశివుడు నాకు తెలియకపోయినా నన్ను కూడా దాంట్లో తిప్పాడు. ఉడతా సాయం కింద దూర సాయంతో నాకు కూడా అవకాశం కల్పించే విధంగా నాకు చేశారన్నమాట. నిజంగా ఉడత సాయం కాదని మీరు చేసిన వీడియోలు చాలా వైరల్ అయ్యి అంతా జనాల్లో ఒక ఆలోచన ప్రేరేపించేది నిజంగానే. ఇక తర్వాత అంతా కాబోయే మన సీఎం లోకేష్ అన్న గారు చెప్పాలి. అదేంటి సార్ పవన్ కళ్యాణ్ సీఎం చెయ్యాలో పర్సెంట్ అవుతుంది వెళ్తే. అంటే యాక్చువల్‌గా మొన్న ఈ రీసెంట్‌గా టైమ్స్‌లో కూటమిలో ఉన్న ఇద్దరు కింద క్యాడర్ వల్ల ఇబ్బంది పడటం జరిగింది. ఇది లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ వారు, మొన్న కరెక్టే. పవన్ కళ్యాణ్‌ని ఏమో సీఎం చేయాలని చెప్పి జనసేన వారు కుదిరింది. ఏంటంటారు దీన్ని అసలు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? దీన్ని ఏ విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా, లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అయినా, లేకపోతే లోకేష్ బాబు సీఎం అయినా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కొనసాగినా, మేమందరం హ్యాపీగానే ఉంటాం. ఓకే. మాకేం పెద్ద మాకేం ఇబ్బంది ఈ సిట్యుయేషన్‌లో ఎలా తీసుకెళ్ళిందంటే బయటికి జనాల్లోంచి వచ్చే ప్రశ్నలు కూటమిలో వీళ్ళకే సఖ్యత లేదు. హ్మ్. ముందుకి నిజంగా ఏ విధంగా తీసుకెళ్తారు? అనగా నేను ఒకటే చెప్తున్నా. కొంతమంది పేటీఎం బ్యాచెస్ మాట్లాడుతా ఉంటారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. విషయం ఏందంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వాళ్ళందరూ బానే ఉన్నారు. పార్టీలో పనిచేసేవాళ్ళు బాగున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈరోజు కడుపైతే ఈరోజే కంటారా? కనెత్తా. ఈరోజు కడుపయింది. ఈరోజే కనేస్తారా? 2 నెలల టైం కావాలి. 9 నెలలు టైం కావాలి గదా! అదే ఒక పార్టీ వచ్చింది. ఎన్నో ఒడిదుడుకులతో ఒక పార్టీ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు అమరావతి మనకి ఆహ్, రాజధాని లేదు. అవును. చెయ్యాలి గదా! కంపెనీ తీసుకురావాలి గదా! ఛాలెంజెస్ ఉన్న చోట చాలా ఛాలెంజెస్. నిరుద్యోగుల్ని ఎతకాలి గదా! అందరిని ఒక తాటి మీదకి తీసుకురావాలి. ఒక విధానం తీసుకురావాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకురావాలి. ఇప్పుడు ఐటీ సంస్థని డెవలప్‌మెంట్ చేపించింది మన బాబు గారే గదా! అవును. మరి అలాంటప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఇప్పుడు బావిలో గవర్నమెంట్ ఉంది. పైన కొంతమంది ఉండి రాళ్ళేస్తా ఉంటే ఎలా? చేతనైతే ప్రజల కోసమే గదా! వాళ్ళు కష్టపడేది. వైఎస్ఆర్‌సీపీ అయినా ప్రజల కోసమే. తెలుగుదేశం అయినా ప్రజల కోసమే.
కొట్టుకోవడం మానేసి మీ చేతనే సహాయం ప్రజలకే చేయండి. యెస్. నేననేది అది. టీడీపీ పని చేసినా, మీరు పని చేసినా ప్రజల కోసమే గదా! ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయాలి. ఇప్పుడు మీకు అర్థమైపోతుందా? ప్రజల కోసం కంటే మన వ్యక్తిగతం కోసం పని చేస్తున్నారని అది అర్థమైపోయింది. అవును. వ్యక్తిగతంగా పని చేస్తున్నారు. ప్రజల కోసం పని చేయట్లా అనేది అర్థమైపోతుంది స్పష్టంగా. అదే ప్రజాస్వామ్యం ప్రజల కోసం వాళ్ళు బాగుపడాలి, మంచిగా ఉండాలనుకుంటే అందరూ కలిసి పని చేస్తారు. అప్పుడు రాళ్ళేసుకోవడం కుదరదు. అలాగే బాబు గారు మొన్న వెళ్లారు, మాట్లాడారు. అసలు నేను ఒక వీడియో చూశాను. లోకేష్ బాబు గారు పరుగులు తోలుతా ఉన్నారు టైం అయిపోయిందని చెప్పి. అంటే ప్రజల కోసం ఈ టైంలో కూడా అంత పాటుపడుతున్నాడంటే నిజంగా గ్రేట్ అసలు. ఆయనకు అంత పాటుపడాల్సిన అవసరం ఉందంటారా నిజంగా? తాతగారు ముఖ్యమంత్రి, పెద్ద నటుడు, ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి. ఆయనకి నిజంగా రాజకీయంగా ఎదగడం కోసం గాని, లేదా జనం కోసం గాని అంత పాటుపడాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. రేపటి భవిష్యత్తు కోసం కష్టపడ ప్రజలు బాగుండాలి, ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. ఇప్పుడు ఆయన కూడా బాగా నేర్చుకున్నారు. ఖచ్చితంగా ముందుకెళ్ళి ఇంకా ఉన్నత పదవులు అధిరోహించేటువంటి శక్తి అన్నగారికుంది. మన పవన్ అన్నకుంది. అలాగే లోకేష్ అన్నకి ఇద్దరికీ ఉంది. ఏం పర్వాలేదు. పేటీఎం బ్యాచ్ కొంతమంది అంటా ఉంటారు. రాళ్ళేస్తా ఉంటారు. ఏం పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది పేటీఎం గాళ్ళున్నారు. యెస్. అంటే పార్టీలలో ఉన్నారు. అంటే మీరు పేటీఎం వాళ్ళు అంటున్నారు. సరే, ఇది ఈ విషయంలో వద్దాము. ఇప్పుడేంటి అంటే వైసీపీ నుంచి కొంతమంది కూటమిలో కేసులు అయితేనేమి, ఏదైతేనేమి వచ్చి కూటమి పార్టీల్లో కింద జాయిన్ అవుతున్నారు. నిజంగా వాళ్ళని కేసులు మాఫీ చేస్తారా నిజంగా ఏమన్నా ఇష్యూలు ఉంటే గట్టను? ఏముంది ఈ ప్రభుత్వం ఈ గవర్నమెంట్‌లో నుంచి ఆ గవర్నమెంట్‌లో జాయిన్ అయినా, వాళ్ళు ఈ గవర్నమెంట్‌లో జాయిన్ అయినా, మాట్లాడుకున్న పదజాలం ఉందే అదెప్పుడు మర్చిపోరు జనాలు. యాస, ప్రాస. యాస, ప్రాస ఎప్పుడు గుర్తునే ఉంటాయి. రెడ్ బుక్‌కి పనుంటది. అది గుర్తుపెట్టుకోవాలి. అదేంటి సార్ రెడ్ బుక్‌కి పనుంటదన్న? రెడ్ బుక్‌లో ఉన్న వాళ్ళు వచ్చి ఈ జనసేనలోను, టీడీపీలోను, బీజేపీలోను జాయిన్ అవుతుంటే ఏం సార్ ఏదో లేండి బ్రో ఒకటి చెప్పనా? రెడ్ బుక్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం తాత్కాలికం. ఏం చేయాలో పెద్దోళ్ళకి ఆలోచన ఉంది. రెడ్ బుక్ పెట్టారు గదా! మెల్లంగా జరుగుతాయి. మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ పనవుతది. అంతే. సార్. మన పార్టీలో జాయిన్ అయినా, వేరే పార్టీలో జాయిన్ అయినా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జాయిన్ అయినా, రెడ్ బుక్ మాత్రం ఖచ్చితంగా తెరుస్తారు. అది. ప్రజలు కూడా ఏది మంచి, ఏది చెడు అనేది చూస్తా ఉండరు. హ్యాపీ పర్లేదు. మీకు రాజకీయంగా ఎదగాలని ఏమన్నా ఆలోచన ఉందా? ఖచ్చితంగా ఉంటదండి. ప్రజా 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 కళాకారుడిగా ప్రజల్లో నుంచి కష్ట సుఖాల్లో నుంచి నేను బయటకొచ్చాం. ప్రజలు పడుతున్న ఇక్కట్లు మాకు తెలుసు. ఏసీలో కూర్చోలేదు. కార్‌లలో తిరగలేదు. ప్రజల కోసం పాటుపడేటువంటి శక్తి సామర్థ్యం మాకుంది. ప్రజలు వాళ్ళు పడుతున్న ఇక్కట్లు మాకు తెలుసు. మేము ఖచ్చితంగా వస్తాం. ఆ! ఒక కళాకారుడిగా ఒక కళాకారుడుగా నిద్రపోతున్న జాతిని మేలుకొల్పేటువంటి పరిస్థితి మాకుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో చిరంజీవి గారు, ఇలా కొంతమంది చాలామంది జయలలిత గారు, ఈళ్ళందరూ కళాకారులే. అవును. కళాకారులుగా జీవిత జనాల్లో చైతన్యం తీసుకొచ్చి కళాకారులుగా వాళ్ళ కెరియర్‌ని స్టార్ట్ చేసి, ప్రజలు పడుతున్న ఇక్కట్లు, బాధలు అయన్నీ చూసి, ప్రజాస్వామ్యంలోకొచ్చి, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఈరోజు చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తులోళ్ళు. సో, అలాంటి కోవలో మేము వెళ్తాం. ఖచ్చితంగా వెళ్తాం. ఇదేమి ఆగేది లేదు. మేము కళాకారులుగా ముందుకుంటాం, రాజకీయంగా ముందుంటాం. అదేం పెద్ద విషయం గాదు. మీరెళ్తారంటే ఎళ్తాం మేము ఖచ్చితంగా. మనం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఒకటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తే ఏదైనా సాధించగలం. నిజంగా మీరు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్‌కొచ్చారు, ఈరోజు నిజంగా ఏ స్టేజ్‌లో ఉన్నారు, రేపొద్దు ఏ స్టేజ్‌లో ఉంటారని ఎవరు చెప్పలేరు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఆ! ప్రజల కోసం ఎప్పుడూ ఉంటాం. అది సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రాజకీయంగా ఏ రంగమైనా ప్రజలతో ఉంటాం. ప్రజలు నవ్వాలి. ప్రజలు సంతోషంగా ఉండాలి. ప్రజలు 3 పూట్ల అన్నం తినాలి. ఎక్కడ పేద, ధనిక అనే భేదం ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఓసీ అనే భేదాలు ఉండకూడదు. మొత్తం సమాంతరంగా బతకాలి. మరో ప్రపంచాన్ని మేము సృష్టించాలన్నదే నా పాయింట్. కళాకారుడిగా తపనుంది నాకు. సాధారణంగా మొన్న రోడ్లేపిచ్చారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సైడు. నాకు చాలా సంతోషం వేసింది. ఒక గిరిజన విధి విధానంలో అక్కడ రోడ్లు లేవంట. అవును. ప్రజలు పడుతున్న బాధలు అయన్నీ మేము చూస్తుంటే బాధనిపించింది.
అలాగే వీళ్ళు చేస్తున్న ప్రయత్నం పోయిన గవర్నమెంట్ పెద్ద అన్న వాళ్ళు జగన్మోహన్ అన్నయ్య చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు అన్నీ తీసేనక్కర్లేదు. కొన్ని ప్రయత్నాలు జగన్మోహన్ అన్న కొన్ని ప్రయత్నాలు బాగా చేశారు. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చింది. కొన్ని ప్రయత్నాలు బాగా చేస్తా ఉన్నారు. ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళు జగనన్న గాని, చంద్రబాబు సార్ గారు గాని ఇద్దరు కూడా ప్రజల కోసమే. సో, ఏది మంచి, ఏది చెడు అనేది తీసుకోగలరు. మనకు అవకాశం వస్తే ఎక్కడైనా సరే పేదల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. అది సినీ రంగం అయినా, రాజకీయ రంగం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే నిజంగా కొన్ని కొన్ని విషయాలు ఆహ్, ప్రభుత్వంలో ఉండి లోపల చర్చించుకోవాల్సిన విషయాలు బహిర్గతంగా మాట్లాడతాం. కొంచెం కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది సృష్టిస్తుంది. కార్యకర్తల్లో కూడా కొంత ఆలోచిస్తుందన్నారు. అదేంటంటారు? ఇప్పుడు అది పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారో, రాబోయే పరిస్థితుల గురించి, హ్మ్. విధి విధానం అంటే ఇలా పబ్లిక్‌గా వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోరు అనేది మనం అనుకోనవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. అన్నీ మాట్లాడుకున్న తర్వాతే పబ్లిక్‌లోకొచ్చి ఒక మాట మాట్లాడతారు కదా! కొంతమందిని అలర్ట్ జేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఇది. అదే లోపల మాట్లాడుకోవాల్సింది బయటకొచ్చి బయట మాట్లాడుతుంటే కింద కార్యకర్తల్లో గాని, కేడర్‌లో గాని లేదా సామాన్య అప్పుడు కదా తరకొడ్లు, తరకలు, గట్టి ఒడ్లు బయటకొచ్చేదే. ఇప్పుడు పబ్లిక్‌గా వచ్చి ఒక మాట మాట్లాడినప్పుడు వితండవాదంగా దాన్ని అర్థం చేసుకొని పోయేవాళ్ళు కొంతమంది. వితండవాదంగా మాట్లాడుకునేవాళ్ళు కొంతమంది. అప్పుడేమవుతది తరక ఒడ్లు బయటకొస్తాయి. మీరు చెప్పేది ఎట్లంటే పుట్టలో పవన్ కళ్యాణ్ కూడా బయటికి ఎయ్యాలి. అది పవన్ అన్న చేస్తున్న పని. అప్పట్లో ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉంటూ అనుకూలంగా ఉంటున్నారో అలాంటి వాళ్ళని కొంచెం ఎరేసి పడుతున్నాడు. అది మంచి 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 మాటే. రెండోది గవర్నమెంట్ కూడా సెటరేట్ అవుతది. ఎవరన్నా ఎక్కడైనా లూత్ హోల్ ఉన్నా గూడా దాన్ని ఖచ్చితంగా అధిగమించడానికి అవకాశం ఉంటది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఇక ముందు ఎట్లా ఎళ్ళబోతుందంటారు? చేస్తారు మంచిగానే. ప్రజల కోసం చేస్తున్నారు. ప్రజలు బాగుండాలనే చేస్తారు. బావుంటాయి. చేయని రోజు 151 సీట్లు ఇచ్చింది ప్రజలే. ఎవరికి? జగనన్న. అదే ప్రజలు 11 సీట్లు ఇచ్చింది అదే ప్రజే. ఓకే. జగనన్న పక్కన పెట్టు. అన్ని సీట్లు టీడీపీకిచ్చారు. గత కొంతకాలంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ గెలిపిచ్చి అదే సీట్లు పెద్ద మంచి సీట్లు టీడీపీకి ఇచ్చారు. చేయకపోతే మళ్ళీ జగనన్నే వస్తారు. ఓకే. కూటమి చేయకపోతే మళ్ళీ జగనన్న వస్తాడు. జగనన్న చేయకపోతే టీడీపీ వస్తది. ఎవరు చేయకపోయినా గవర్నమెంట్ మారిపోతది. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం మనం ఇంకా పాటుపడాలన్నదే నా పాయింట్. సొంత లాభాలు ఉండాలి. నువ్వు బాగుపడాలి, నీ కొడుకు బాగుండాలి. పక్కనోడికి గూడా నువ్వు ఇప్పుడు ఒకటన్నా మీకు ఏసీ గావాలి. నీకు కారు గావాలి. పక్కనోడు కూడా అదే ఫెసిలిటీ కోరుకుంటాడు. దాంట్లో కనీసం ఏసీ కాకపోయినా కనీసం ఒక ఫ్యాన్ అన్నా కొనిచ్చాలి కదా! గవర్నమెంటు. అది లేదే. ఫ్యాన్ అంటే మళ్ళీ జగనన్న ఫ్యాన్స్ వస్తారు అతని గాదు. మనం అంటే ప్రజల కొరకు మనం ఈ లెక్కలో ఉన్న కనీసం ప్రజలకి కొంచెమైనా మనం లాభం చేకూర్చే విధంగా ఉండాలి పార్టీలు. అలా కానప్పుడు ఏందంటే గవర్నమెంట్ మారిపోద్ది. ఇప్పుడు జగనన్న గవర్నమెంట్ ఇచ్చారు 150 సీట్లు. వద్దనుకున్నారు. మళ్ళీ మన కూటమికిచ్చారు. మళ్ళీ కూటమి గాని పర్ఫెక్ట్‌గా చేయలేదనుకో మళ్ళీ ఈళ్ళకే ఇస్తారు. అంతే. అండ్ ఫైనల్‌గా ప్రభుత్వ పాలన విషయానికొస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మొన్న మంత్రులు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆహ్, డిపార్ట్మెంట్‌లో ఫైల్ క్లియరెన్స్ సంబంధించిన యాక్సెస్ ఇచ్చుకుంటూ వచ్చారు. అర్బన్ ఫైల్ వాళ్ళ శాఖాపరమైన ఫైల్స్ క్లియరెన్స్‌కి ప్రతి మంత్రికి ర్యాంక్ ఇచ్చుకుంటూ వచ్చారు. కూటమి. కోటం. అంటే ఈ మంత్రి ఏ పొజిషన్‌లో ఉన్నాడు? ఎవరు ఫస్ట్ క్లియర్ చేస్తున్నారు? ఎవరు సెకండ్ క్లియర్ చేస్తున్నారు? అనే దాంట్లో ఓకే. ప్రజలు మనం ఎట్లా పని చేస్తున్నారని నిజంగా అది ఏ విధంగా తీసుకెళ్తారు? పవన్ కళ్యాణ్ గారు 10వ స్థానంలో ఉన్నారు దాకా. లోకేష్ గారు 8వ స్థానంలో, చంద్రబాబు నాయుడు 6వ స్థానంలో ఉన్నారు. అదే మంచిదే కదా! ఇప్పుడు స్టూడెంట్స్ బాగా చదవనప్పుడు మార్కులు పెడితే అంటే మనం రోజు రోజుకి ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు ఎంత దగ్గరవుతున్నాం అనేది ఇలాంటి ప్రయత్నం చేయడం వల్ల అది చాలా మంచిదే. ఇప్పుడు ఇంకా చురుగ్గా ఇప్పుడు మన నియోజకవర్గం 5 మండలాలు 5 మండలాలు కలిపి మనకు ఒక నియోజకవర్గం వచ్చింది.
ఆ నియోజకవర్గం 5 మండలాలలో కరెంట్లున్నాయా? నీళ్లున్నాయా? పిల్లలు ఎంతమంది చదువుకోలేదు? అందులో ముసలోళ్ళున్నారా? వాళ్ళకి రేషన్ కార్డులున్నాయా? లేకపోతే పింఛన్‌లొస్తున్నాయా సకాలంలో? అక్కడున్నటువంటి గవర్నమెంట్‌లో పనిచేసేటువంటి అక్కడుండేవాళ్ళు కరెక్ట్‌గా ప్రజలకి పనిచేస్తున్నారా? గవర్నమెంట్‌లో ఉండేటువంటి నర్సులు, డాక్టర్లు సక్రమంగా వస్తున్నారా? ఇయన్నిటి మీద ఒక ఎమ్మెల్యేకి పట్టుండాలి. మాట్లాడగలగాలి. అయన్నీ లిస్ట్ ఔట్ తయారు చేసుకోవాలి. ఆ గ్రామంలో ఎంతమంది 5 మండలాలలో ఎంతమంది నివసిస్తున్నారో తెలుసుకోగలగాలి. ఇలాంటివి పెట్టినప్పుడల్లా అప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంకా చురుగ్గా పనిచేసి వాళ్ళతో మమేకంగా ఉండి, వాళ్ళకి ఇంకా మంచి డెవలప్‌మెంట్ చేయడానికి అవకాశం ఉంటది. బాబు గారు పెట్టింది మంచిదే. పోటీగా. పోటీ. పోటీతత్వం. ఆ ఎమ్మెల్యే ఎంత బాగా చేస్తాడు, ఈ ఎమ్మెల్యే ఎంత బాగా చేస్తాడు. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు చూస్తున్నాం చాలామంది నిద్రపోతున్నారు. సోషల్ మీడియా రావడం వల్ల అది మనకు తెలిసింది. అదే సోషల్ మీడియా లేకపోయుంటే మనకు తెలిసేది కాదు. అందుకనే అంటే మీరు బాగుండండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు గదా! మీరు బాగా చూడండి. ఇంకొకటి ఫైనల్‌గానండి అసెంబ్లీ సమావేశాల్లో ఇంతకుముందు ఆహ్, ఉన్న బూతులు అన్నీ బూతుల నిజంగానే అసలు. ఎట్లా ఉందంటారు? అప్పటికి, ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అండ్ జగనన్న గారు అసెంబ్లీకి రావట్లేదు. అంటే నాకు ఏది ఫా ప్రతిపక్ష హోదా ఇస్తే నేనొస్తాను అంటున్నాడు. నిజంగా అదే ప్రతిపక్ష హోదాని నేను మీ దగ్గర నలుగురు లాక్కుంటే మీ ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో డైరెక్ట్‌గా మాట్లాడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? రాజకీయాలంటేనే మాట తప్పడాలు అయన్నీ కామన్‌గా ఉంటాయి. ఇక్కడ గొర్రెలు ప్రజలే. నిజంగా వాళ్ళు డబ్బులు తీసుకోకుండా గాని హ్మ్. కరెక్ట్‌గా ఓటేస్తే మంచి గవర్నమెంట్‌లు వస్తుంటాయి. యెస్. ముందు ఓటర్ తప్పు చేస్తున్నాడు. నాకు మంచి ప్రభుత్వం కావాలి, మంచి విధానం కావాలంటే యానించొస్తది? హ్మ్. ఫస్ట్ ఓటర్ మారాలంటారు. ఓటర్ మారాలి. నా దృష్టిలో ఓటర్ మారాలి. యెస్. నీ కోసం వచ్చి ఇప్పుడు ఓట్లొస్తేనే నీ దగ్గరకొచ్చి నీ నీ పిల్లోడు బుద్ధగలుగుతాడంటే, మరి అదే వాడు నీ దగ్గరికి మళ్ళీ రావట్లేదు. నక్కిన తర్వాత ఎందుకు రావట్లేదు? నెక్కిన తర్వాత ఎందుకు రాట్లేదు? నువ్వు ఆడకపోయి చేతులు కట్టుకోవాల్సొస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు అదే గాని నిజాయితీగా నీ ఓటుని నువ్వు సద్వినియోగం చేసుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే, వాడు 24 గంటలు నీ ఇంటి ముందే ఉంటాడొచ్చి. హ్మ్. భయపడతాడు. నిజంగా నీతిగా ఓటేసిన వాడికైనా ఆ సిట్యుయేషన్ ఉందంటారా ఈరోజు? ప్రశ్నించగల సిట్యుయేషన్ ఉందంటారా ఈరోజు సొసైటీలో? ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. హ్మ్. ప్రశ్నిస్తే చంపేస్తున్నారు. అంటే వాక్కు స్వాతంత్రం అనేది కోతుంది. అది ప్రజలు నిర్ణయించుకోవాలి. కానీ నిజంగా మంచి క్వెషన్ అడిగారండి. అంటే ప్రజల కోసం నిజంగా పోరాడేటువంటి వాళ్ళు చాలామంది తెలియక చచ్చిపోతున్నారు. రాజకీయాలు శాశ్వతం గదా! అది ఎంతండి? రాజకీయాలు ఏమున్నాయి? మనం మనుషులం గదా! రాజకీయాలు గాని, ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసారు. ఆయనే మనిషే గదా! ఆ రాజ్యాంగాన్ని మనం నడుపుతున్నాం. అయన్నీ పెట్టుకొని ఒక వ్యవస్థను తయారు చేసుకున్నాం మనం. నిజంగానండి. కాదు. కాదు. ఒక వ్యవస్థని తయారు చేసుకున్నాం. ఒక సిస్టమ్‌ని తయారు చేసుకున్నాం. ఆ సిస్టమ్ పక్కన పెడితే ముందు మనం మనుషులం గదా! మనం చంపుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం దేనికోసం? మనం ఈరోజు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతుకుతావు. చచ్చిపోతావు గదా! త నువ్వు జీవితాంతం ఇదే నేల మీద ఉండి, నాకు మరణం లేదు అనుకున్న తర్వాతయితే, నువ్వు ఎదుటివాడిని చంపినా, ఎదుటివాడిని పొట్టినా బాగుంటది. నువ్వు 4 రోజులు బతుకుతావు, చచ్చిపోతావు. ముందు మనిషిగా బతకాలన్నదే నా పాయింట్. రాజకీయాల తర్వాత. ఇయి జరుగుతున్నాయి. మీరు చెప్పిన విషయానికొస్తే నిజంగా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ రోజు అసెంబ్లీలో తిట్టుకున్నా, కొట్టుకున్నా బయటకొచ్చేటప్పటికి ఏదో ఎంత ఇప్పుడు ఎట్లా ఉంది? ఎంత ఆహ్లాదకరంగా ఉండేది. ఆ మాటలు. అవును. మాకు రాజశేఖర్‌లో గ్యారంటీ నిజంగా దెబ్బలాడుకున్న అసెంబ్లీలో దెబ్బలాడుకున్నా, మాట్లాడుకున్నా సబ్జెక్ట్ పరంగా ఉండేత్తం. ఎక్కడ బూతులు, ఆహా! ఇటువంటివి ఏమి హుందాతనంగా ఉండేది. కోసం చంద్రబాబు గారు, బాబు గారు ఒక స్టేజ్ మీద మొన్న రీసెంట్ ఎలక్షన్స్‌లో ఒక స్టేజ్ మీద ఎవరో దుర్భాషలాడబోతే వెంటనే బాబు గారు, "ఏ తమ్ముడు మనం అట్లా మాట్లాడకూడదు. తప్పు. మనం ఏదన్నా హుందాతనం. ఒక ఉందాతనం. ఒక స్పందించాలి తప్ప తప్పుడు మాటలు, తప్పుడు విధానం అసలు ఆ మాట నాకు భలే నచ్చిందన్నగారు. అంటే ఒకరు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేయాలి.
అంటే సింపుల్‌గా ఎట్లా అంటే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ కరెక్ట్‌గా ఉంటే టీచర్స్ కరెక్ట్‌గా ఉంటారు. పిల్లలు నచ్చడంగా కూడా అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ మాట అన్నారు కాబట్టి, ఆ సభంతా గూడా ఒక స్వచ్ఛమైన తెలుగు విధానంతో పోయింది. హ్మ్. రాజకీయాలు మనకేం సొత్తు కాదు గదా! ఇయాల మనకొస్తే వాళ్ళు రేపొస్తాయి. బూతులు మాట్లాడడం ఏంటి? హ్మ్. ఇప్పుడు మన అసెంబ్లీలో ఎంత రాజకీయాల్ని రాజకీయంగా చూడాలి గాని వ్యక్తిగతంగా చూడకూడదు. అసలు రాజకీయం అంటే ఏంటంటే, అసలు రాజకీయం అంటే ఏంటి? రాజకీయం నరుక్కోమని చెప్తదా? లేకపోతే పొడుచుకోమని చెప్తదా? కొట్టమని చెప్తదా? అవును. రాజకీయం అంటే ఏంటి? అరె! యమ్మన్ ఒక ఒక మాట అడిగితే దాన్ని కొడతారు, పొడుస్తారు, నరుకుతారు. ఏంటండి దానికి? ఎవరు రాజకీయాలు కనిపెట్టింది? రాజకీయాలు దేనికి? మన సొంత నరుక్కోడానికా? ఒక సిస్టమ్ నరుక్కోడానికి, ఒక మనిషి పద్ధతిగా ఎళ్ళడానికి. ఒకప్పుడు రాజ్యాలు ఉండి ఇప్పుడు రాజకీయ నాయకులొచ్చారు. కాకపోతే అప్పుడు రాజ్యాలకి, ఇప్పుడు రాజకీయ నాయకులకి చాలా డిఫరెన్స్ వస్తుంది. దా మనక్ మనకి స్వతంత్రం వచ్చింది. 76 సంవత్సరాలు అవుతుంది. స్వతంత్రం వచ్చి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ చేతిలో మనం బందీలుగా ఉన్నాం. ఈరోజు మన వాళ్ళ చేతిలో మనం బందీలుగా ఉన్నాం. అది బాధగా ఉంటది. యెస్. బాధగా ఉంటది కదా! అంతే కదా! బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొట్టారంటే వాడు మన జాతి కాదనుకోవచ్చు. మరి వాళ్ళకి స్వతంత్రం కావాలని చెప్పి వాళ్ళు తరివేస్తే మనం మన వాళ్ళ దగ్గర మనకి స్వతంత్రం లేదు. ఇది మన ప్రభుత్వం, మన వాళ్ళు, మన హిందువులు. మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. రూ. 10 గవర్నమెంట్ ప్రజల్ని పెట్టి, ప్రజల్ని డెవలప్‌మెంట్ చేసి, ఇంకాస్త మనం ముందుకెళ్ళాల్సింది పోయి, అరే! మన వాళ్ళు మన వాళ్ళనే కొడుతున్నారు. మన వాళ్ళు మన వల్లనే చెడుస్తున్నారు. రోజు హత్యలు, మానభంగాలు అయన్నీ ఓ కొంచెం చూడొచ్చుగా. అండ్ ఇప్పుడు సరే. ఓకే. దీంతో ఓకే అండి. ఇప్పుడు మీరు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. హిందూ ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వం ఆ! హిందువుల నుంచి వచ్చే ఆదాయం తీసుకెళ్ళి చర్చిలో ఉన్న పాస్టర్‌లకి గౌరవ వేతనంగా ఇచ్చేవారు. అండ్ దీంట్లో ఉన్న పేద బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు అనేది ఒకటుంది. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా చేస్తే బావుంటుంది? ఆ ప్రభుత్వం చేసిన తప్పులేంటి? ఏ ప్రభుత్వం చేసిన తప్పులేంటి? ఎలా చేస్తే బావుంటుంది? ఫైనల్‌గా క్వెషన్. ఇప్పుడు ఎలా చేసినా, ఇంకోటి చేసినా మత మత మతాల మీద ఏందంటే హిందువులు కొంతమంది వింటున్నాం. వాళ్ళు క్రిస్టియన్స్ మీద, క్రిస్టియన్స్ ఏమో హిందువుల మీద. ఇది కరెక్ట్ కాదు. అవును. ఎన్ని డబ్బులు గిబ్బులని పక్కన పెడితే, హ్మ్. ఇప్పుడు క్రిస్టియన్ మతం అనేది ఎక్కడి నుంచో వచ్చింది మనకి. ఇక్కడ ఈ మతాలనేవి ఇక్కడ మనకి అంటే మనకు తెలిసి మనకు చరిత్ర తెలీదు. మనకు చరిత్ర తెలీదు. ఎందుకంటే నాకు చరిత్ర లేదు కాబట్టి. హ్మ్. నాకు చరిత్ర లేదు కాబట్టి నాకు చరిత్ర తెలీదు. ఓకే. నేను చరిత్ర లేదు కాబట్టి. అయితే నాకు తెలిసినంతట్లో హిందూ ఈ విధి విధానాలు మనకి ఈ మన దేవుళ్ళు, రా రామరాజ్యం ఇయన్నీ కూడా మనకు తెలిసింది. మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. మనకే చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి కలవ చిన్నప్పటి నుంచి కథలు వింటున్నాం. మీరు ప్రదర్శించినవి కూడా ఉన్నాయి దాంట్లో. అయ్యే. ఈ క్రిస్టియన్ మతం అనేది మనకు తెలీదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. అదేదో మనకు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఎలా అయిందంటే మన హిందువులో ఉన్నటువంటి భగవద్గీత, హ్మ్. మనం చేస్తున్నటువంటి కొన్ని విధానాలు క్రిస్టియన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు. మన హిందూ విధానాన్ని తీసుకెళ్ళి. అయితే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇంకో 2 దశాబ్దాల తర్వాత ఐ మీన్ ఇప్పుడు మనం చనిపోయాం. మన తర్వాత జనరేషను అవునా? ఓహో! వాళ్ళని మనం కాపీ కొట్టినట్టుంటది. హ్మ్. ఓ గుళ్ళు కడుతున్నారా? అవును. భజన చేస్తున్నారా? తర్వాత ఆహ్, వ మొంగో బతుకమ్మ ఆడుతున్నారా? బతుకమ్మ కూడా ఆడుతున్నారు. తర్వాత ఆహ్, మ గు గుళ్ ఇంకా ఏదేదో చేస్తా ఉన్నారు. భగవద్గీత శ్లోకాలు. ఇప్పుడు ఇయన్నీ మన హక్కులియి. అవును. ఇవి ఎన్ని మనవి. ఒక భారతీయుడిగా ఒక భారతీయుడు భారతదేశంలో మన భారతదేశంలో ఇవన్నీ మన హిందూ సంప్రదాయానికి సంబంధించినవి. మన హిందువుల విధానం. ఇప్పుడు అయన్నీ మీరు చేస్తూ హిందువుల్ని తప్పుపట్టే విధానంతో మాట్లాడుతా హిందువులు ఇది, అది అని చెప్పి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది మార్చుకోవాలోళ్ళు. ప్రతిసారి దూషించడాలు, ఇలా మాట్లాడ్డాలు. హిందూ సాంప్రదాయాల్ని కాపీ కొడుతూ మీరు అది చేస్తున్నారు. అది తప్పే. ఇంకోటేంటంటేనండి, ఈరోజు నిజంగా ఎక్కడైనా హిందూ మత సారీ హిందూ దేవాలయాలకొచ్చే ఆదాయం ప్రభుత్వాలకెళ్తుంది తప్ప, చర్చిలు నృత్యాలు ఎక్కడ ప్రభుత్వానికొస్తున్నాయి ఎక్కడ లేదు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని ఏ విధంగా ఫోకస్ చేయాలి. ఇది ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు
ఇప్పుడు మన దేవాలయాలు గవర్నమెంట్ కంట్రోల్ మా హిందూ దేవాలయాల్లో వస్తున్నటువంటి రాబడిని మీరెందుకు తీసుకుంటారు? మా హిందూ దేవాలయాల్లో వస్తున్నాయి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మా గుడికి చేయండి, మా ప్రజలకి చేయండి. మా ఎత్తుకోబోయి ఎవరెవరికో పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఏ కులస్తులైనా, ఏ విధానమైనా ఒక్కసారి ఆ మతంలోకెళ్తే ఆ మతం యొక్క విధి విధానం తీసుకోమని చెప్పండి. వీళ్ళు నిజంగా కన్వర్షన్ మీరు కన్వర్ట్ అవ్వాలి, కన్వర్ట్ చేసుకున్నాను కూడా కన్వర్ట్ చేయండి. సర్టిఫికేట్ కూడా మార్చుకోవట్లేదు కదా వీళ్ళు. సర్టిఫికేట్ మార్చుకోవాలి. నేను అదే చెప్తున్నానండి. ఎందుకు మార్చట్లేదు? నేను అదే చెప్తున్నా. మీరు ఒక మతానికి కన్వర్ట్ అవ్వాలనుకుంటే మీరు కులాన్ని కూడా మార్చుకోండి అంటున్నాం. ఏదో ఆ కులం మార్చుకోకపోవడం వల్ల నిజంగా పేదరికంలో బతుకుతున్నటువంటి కొంతమందికి గవర్నమెంట్ రావాల్సినటువంటి అందడం లేదు. అది బాధ కదా! అవును. మీరు వేరే మతాన్ని పూజిస్తున్నారు. అలాగే మీరు కూడా ఆ మతాన్ని మనం అంటూ తప్పు. మన తప్పు. మతాలను ఎప్పుడు అనకూడదు. ఎవరి మతం వాళ్ళు గొప్ప. ఎవరి మతంలో గొప్ప. మీరు ఆ మతాన్ని నచ్చి దాంట్లోకి పోతున్నప్పుడు మీరు టోటల్‌గా ఎళ్ళిపోండి బయటికి. ఈ కులాన్ని వదిలేసి దాంట్లోకెళితే మా పేదరికంలో బతుకుతున్నటువంటి మా ప్రజలకి గవర్నమెంట్ అందిస్తున్నటువంటి అన్ని విషయాల మీద బెనిఫిట్స్ కూడా మాకు అందుతాయి. పేదవాళ్ళకి అందుతాయి. ఇది కరెక్ట్ కాదని నేను. ఇప్పుడు క్రిస్టియన్ మతాన్ని వాళ్ళు స్వీకరించి అనుభవిస్తున్నారు కదా! వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ విధానానికి వస్తాయి. చారిటబుల్ ట్రస్ట్‌ల నుంచి. బయట నుంచి దేశాల నుంచి వస్తున్నాయి. ఆ ట్రస్ట్‌లో వచ్చినటువంటి కొన్ని కోట్ల రూపాయల డబ్బుని మా హిందువులకు కూడా పెట్టండి. ఈడుంటున్నారు కదా! సో, అట్లా అందులో ఉన్నప్పుడు దాంట్లోకెళ్ళిపోండి. మా పేదవాళ్ళకి గూడా అన్నీ అందుతాయి. బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి. ఓకే. అది మేము చెప్పేది. ఫైన్ అండి. సో, ఇదండి చూసారు కదా! ఇన్ని సునీల్ రావునూతనాలో జూనియర్ జగన్ అనో నాకే అర్థం కావట్లేదు. సరే, మన జూనియర్ జగన్ గారి అంతర్గతం ఆయన రాజకీయంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా అభివృద్ధి చెందాలని, సేవా రంగంలో కూడా ముందుకెళ్ళాలని చెప్పి ఆకాంక్షిద్దాం. ఇంతటితో సెలవు. నమస్తే.